ఆర్యన్, కబీర్ అనే ఇద్దరు యువకులు ఒక కొండ పక్కన ఉన్న చిన్న పట్టణంలో నివసించేవారు. ప్రతిరోజు పాఠశాల తర్వాత వాళ్ళు వారి సైకిళ్లపై ఓ నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ చిన్నదైన బ్రిడ్జి నిర్మించేవారు. వారు ఆ బ్రిడ్జి కోసం చిన్న చిన్న పలకలతో, చిన్నపాటి గుళ్ళతో, అలాగే కొమ్మలతో నిర్మించేవారు. వాళ్ళు దానికి పేరు పెట్టారు, వాళ్ళ కలల బ్రిడ్జి. అక్కడే వాళ్ళు చిన్న చిన్న రహస్యాలు, జోకులు చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు. కాలం గడిచిపోయింది. ఆర్యన్ చదువు మీద దృష్టి పెట్టి ఇంజనీర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కబీర్ మాత్రం ఆర్ట్ అంటే ప్రాణం. అతను ఒక గొప్ప కళాకారుడిగా మారాలని కలలు కనేవాడు. వారి దారులు వేరైనా మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. ఒకరోజు పాఠశాలలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్లాన్ అయ్యింది. కబీర్ తన పెయింటింగ్ ప్రదర్శనకు సిద్ధమయ్యాడు. ఆర్యన్ సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ అదే రోజున అతనికి స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉండడంతో అతను మర్చిపోయాడు. కబీర్ చాలా బాధపడ్డాడు. నన్ను మర్చిపోయావు, నా కళ నీకంత ముఖ్యంగా అనిపించలేదు అన్నాడు. ఆర్యన్ అన్నాడు, ఇష్టం లేక కాదు కబీర్, నా భవిష్యత్తు ఆ పరీక్ష మీద ఉంది అనిపించింది. వాళ్ళు వారం రోజులు కలవలేదు. వారిద్దరితో బ్రిడ్జి కూడా ఏకాంతంగా నిలిచిపోయింది. ఒక సాయంత్రం కబీర్ బ్రిడ్జి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న నోటు, అందమైన పెయింటింగ్ కనిపించాయి. ఆర్యన్ రాసినవి. నోట్లో ఇలా రాసి ఉంది, మన కళలు వేరైనా మన బ్రిడ్జి మాత్రం ఎప్పుడూ ఒకటే. నన్ను క్షమించు, మనం మళ్ళీ మన మైత్రిని తిరిగి నిర్మించుకుందాం. అందుకు కబీర్ చిరునవ్వుతో కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆర్యన్ 2 కప్పులతో టీ తీసుకొని వచ్చాడు. అందులో ఒకటి కబీర్కి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ టీని ఆస్వాదిస్తూ వాళ్ళ పాత రోజుల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు. వాళ్ళు అలా సమయాన్ని గడిపారు. అప్పటి నుంచి కబీర్ తనకి ఎప్పుడు రావాలనిపించినా ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చి ఓ చిన్న కప్పులో కాఫీ తీసుకొని తాగుతూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునేవాడు. అలాగే ఆర్యన్ కూడా తనకు సమయం కుదిరినప్పుడు వచ్చి అలా వారి పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ టీ తాగేవాడు. నిజమైన స్నేహం అనేది మన మధ్య ఎన్ని తేడాలు వచ్చినా మనం కలిసి కట్టిన బ్రిడ్జికి మళ్ళీ తిరిగి వచ్చేంత బలంగా ఉంటుంది.